విద్యార్థి లోకానికి మేస్త్రి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు క్లాస్ లో మనం మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకోబోతున్నాము. మస్ట్ అంటే ఎప్పుడు వాడాలి అంటే ఏదైనా సరే ఒక పని నేను తప్పకుండా చేయాలి అంటుంటాం. నేను తప్పక ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేను ఈరోజు తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి, నేను రేపు తప్పకుండా మా పేరెంట్స్ ని కలవాలి, ఇలా ఏ పనైనా సరే తప్పక చేయాలి అంటుంటాం చూడండి. అటువంటి సందర్భంలో మస్ట్ వాడాలి. మస్ట్ ఎప్పుడు వచ్చినా V1 వాడాలి. ఒకసారి సూత్రం చూద్దాం. సూత్ర ప్రకారంగా వాక్యాలు రాద్దాం. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ మస్ట్ బై ఎ కార్ అంటే నేను తప్పకుండా ఒక కారు కొనాలి. వీ మస్ట్ బై ఎ కార్ మేము తప్పకుండా ఒక కారు కొనాలి. యు మస్ట్ బై ఎ కార్ మీరు తప్పకుండా ఒక కారు కొనాలి. దే మస్ట్ బై ఎ కార్ వారు తప్పకుండా ఒక కారు కొనాలి. హీ మస్ట్ బై ఎ కార్ అతడు తప్పకుండా ఒక కారు కొనాలి. షీ మస్ట్ బై ఎ కార్ ఆమె తప్పకుండా ఒక కారు కొనాలి. ఇలా ఏదైనా సరే ఒక పని తప్పక చేయాలి అని చెప్పేటప్పుడు మస్ట్ వాడాలి. మీకు తెలిసిందే కదండి, ఈ సిరీస్ మొత్తము ABCDE అనే ఫార్ములా ద్వారా రన్ అవుతుంది. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే టోటల్ ఇప్పుడు మనము మస్ట్ ని వాడి MUST మస్ట్ అంటే ఈ మస్ట్ అనే లిస్ట్ లో 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్ల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. టోటల్ గా 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఈ మస్ట్ ని. అంటే పార్ట్ ABCDE. ముందుగా పార్ట్ ఏలోకి ఎంటర్ అయింది. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. రైట్. దే మస్ట్ బై ఏ కార్ అంటే వారు తప్పకుండా ఒక కారు కొనాలి. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ నెగిటివ్ లోకి మార్చాలి. మస్ట్ తర్వాత నాట్ రాయాలి. దే మస్ట్ నాట్ బై ఏ కార్ వారు తప్పకుండా ఒక కారు కొనకూడదు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ లోకి వచ్చేసరికి మస్ట్ దే బై ఏ కార్ వారు తప్పకుండా ఒక కారు కొనాలా. చివరి సెంటెన్స్ మస్ట్ నాట్ దే బై ఏ కార్ అంటే వారు తప్పకుండా ఒక కారు కొనకూడదా. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం పార్ట్ B అండ్ C లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ yes or no టైప్ క్వశ్చన్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. ముందుగా పాజిటివ్ క్వశ్చన్స్. మస్ట్ దే బై ఏ కార్ వారు తప్పకుండా ఒక కారు కొనాలా. ఎస్ దే మస్ట్ బై ఏ కార్ అవును వారు తప్పకుండా ఒక కారు కొనాలి. నో దే మస్ట్ నాట్ బై ఏ కార్ లేదు వారు తప్పకుండా ఒక కారు కొనకూడదు. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్. మస్ట్ నాట్ దే బై ఏ కార్ వారు తప్పకుండా ఒక కారు కొనకూడదా. ఎస్ దే మస్ట్ నాట్ బై ఏ కార్ అవును వారు తప్పకుండా ఒక కారు కొనకూడదు. నో దే మస్ట్ బై ఏ కార్ లేదు వారు తప్పకుండా ఒక కారు కొనాలి. ఇవి yes or no టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం పార్ట్ D లోకి ఎంటర్ అయిదాం. పార్ట్ D లో 9 WH వర్డ్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ టేబుల్లో 9 WH వర్డ్స్ ఉన్నాయి. ప్రతి WH వర్డ్ పైన క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందుగా వాట్ మస్ట్ దే బై వారు తప్పకుండా ఏం కొనాలి. దే మస్ట్ బై ఎ కార్ వారు తప్పకుండా ఒక కారు కొనాలి. వేర్ మస్ట్ దే బై ఎ కార్ వారు తప్పకుండా కారు ఎక్కడ కొనాలి. దే మస్ట్ బై ఎ కార్ ఇన్ హైదరాబాద్ వారు తప్పకుండా హైదరాబాద్ లో ఒక కారు కొనాలి. వెన్ మస్ట్ దే బై ఎ కార్ వారు ఒక కారు తప్పకుండా ఎప్పుడు కొనాలి. దే మస్ట్ బై ఎ కార్ నెక్స్ట్ వీక్ వారు తప్పకుండా వచ్చే వారం ఒక కారు కొనాలి. వై మస్ట్ దే బై ఎ కార్ వారు తప్పకుండా ఒక కారు ఎందుకు కొనాలి. దే మస్ట్ బై ఎ కార్ బికాస్ దే నీడ్ వారికి అవసరం ఉంది కాబట్టి వారు తప్పకుండా ఒక కారు కొనాలి. హూ మస్ట్ బై ఎ కార్ ఒక కారు తప్పకుండా ఎవరు కొనాలి. దే మస్ట్ బై ఎ కార్ ఒక కారు వారు తప్పకుండా కొనాలి. విత్ హూమ్ మస్ట్ దే బై ఎ కార్ వారు ఒక కారు ఎవరితో తప్పకుండా కొనాలి. దే మస్ట్ బై ఎ కార్ విత్ దేర్ పేరెంట్స్ వారు తమ పేరెంట్స్ తో కలిసి ఒక కారు తప్పకుండా కొనాలి. ఇన్ హూస్ కార్ మస్ట్ దే గో టు ముంబై వారు ఎవరి కారులో తప్పకుండా ముంబైకి వెళ్ళాలి. దే మస్ట్ గో టు ముంబై ఇన్ దేర్ ఓన్ కార్ వారు ముంబైకి తప్పకుండా వారి సొంత కారులో వెళ్ళాలి. నెక్స్ట్ విచ్ కార్ మస్ట్ దే బై వారు ఏ కారు తప్పకుండా కొనాలి. దే మస్ట్ బై ఏ టాటా కార్ వారు తప్పకుండా ఒక టాటా కారు కొనాలి. నెక్స్ట్ హౌ మస్ట్ దే గో టు ముంబై వారు ముంబైకి తప్పకుండా ఎలా వెళ్ళాలి. దే మస్ట్ గో టు ముంబై బై కార్ వారు ముంబైకి తప్పకుండా కారులో వెళ్ళాలి. ఇది పార్ట్ D లో ఉండే WH వర్డ్స్ పైన ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ E లోకి ఎంటర్ అయిదాం. పార్ట్ ABCDE వరకు అంటే 28 వాక్యాలు రాశారు. మస్ట్ ను ఉపయోగించి 28 వాక్యాలు రాశారు కదా. ఇప్పుడు పార్ట్ E లో ఏముంటుంది అంటే ఎగ్జామ్ ఉంటుంది. ఈ మస్ట్ పైన 10 తెలుగు క్వశ్చన్స్ ఇవ్వబడితే మీకు వీటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మీరు ఇంతకు ముందు షుడ్ పైన ఎగ్జామ్ రాశారు గత వీడియోలో, దానికి సంబంధించిన కీ ఇక్కడ ఉంటుంది. మరి ఈ మస్ట్ కి సంబంధించిన కీ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ రెడ్డి. నమస్కారం.
ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.